హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇది వచ్చి యాక్చువల్లీ మా కొలీగ్స్తో నేను ఒక ఒక గెట్ టుగెదర్ పార్టీ లాగా అటెండ్ అయ్యానమాట. వాళ్ళు అంటే నార్మల్గా మనం ఎలా ప్రిఫర్ చేస్తాము, వెళ్ళి ఒక హోటల్లో తినేసి అక్కడ బిల్ కట్టేస్తే పని అయిపోతుంది, లైక్ ఇంట్లో కడుక్కునే పని తప్పుతుంది అని మనం అనుకుంటాం కదా నార్మల్గా ఇండియాలో. మేమైనా అలాగే అనుకుంటాము. కాకపోతే వీళ్ళు ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం అంటే బయట డ్రింక్ చేసి ఆర్ బయట వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు, కానీ ఇలాంటి ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసుకొని తినాలి అన్నప్పుడు మంచిగా ఇంట్లోనే వాళ్ళు ఎక్విప్మెంట్ పెట్టుకొని చేస్తారు. ఇదైతే మా కొలీగ్ మా అందరికీ అంటే మా టీం అందరికీ పిజ్జా ప్రిపేర్ చేశారనమాట. వాళ్ళ ఇంట్లోనే ఒక ఎక్విప్మెంట్ తయారు చేసి వాళ్ళ నాన్నగారు నార్మల్ ఇంట్లో ఉన్న వస్తువులను యూజ్ చేసి లైక్ ఏమంటారు మన భాషలో చెప్పాలంటే డబ్బా రేకులు వాటిని యూజ్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి ఒక ఎక్విప్మెంట్ పిజ్జా తయారు చేయడం కోసం ప్రిపేర్ చేశారు. సో ఇక్కడ ఈ బల్ల మీద పిజ్జా పెట్టే అంటే ఒక మంచి ఫ్యామిలీ టైం కోసం వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. బట్ మాకు టైం స్పెండ్ చేసి తినడానికి ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు అది ఆర్గనైజ్ చేశారనమాట. సో ఇప్పుడు పెడుతున్నది అయితే మార్గరీతా పిజ్జా. నాకే అది, బికాస్ నేను వెజిటేరియన్, వాళ్ళందరూ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు. నేను వెజిటేరియన్లో ఉన్నప్పుడు తినలేదు. సో మొత్తం నేను ఓన్లీ చీజ్ ప్రిఫర్ చేశాను అనేసి ఫస్ట్ నాది పెట్టేశారు లైక్ ప్రిఫరెన్స్ ప్రకారము. తర్వాత వాళ్ళు కావాల్సిన నాన్ వెజ్ పిజ్జాస్ డిఫరెంట్ తయారు చేసుకున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అది తిప్పుతూ ఉంటారు. ఇక్కడ అబ్బాయి చేతిలో పట్టుకోండే దాంతో తిప్పుతూ మొత్తం కాలేలాగా చేస్తారు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.